సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మంత్రి వివేక్ పర్యటిస్తున్నారు. ముత్తంగిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గాలి, నీలం మధు, కాటా శ్రీనివాస్ పాల్గొన్నారు. మోసం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడము, అంటే మా సోదరుడు సుధాకర్ ఇప్పుడు ఏదైతే చెప్పినాడో, సార్ రేషన్ కార్డులు రావటం లేదని చెప్పినారు. కానీ మొన్న రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము రేషన్ కార్డ్స్ ఇవ్వకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. నిజంగానే కొందరికి ఇవ్వలేదేమో, మిస్ అయిందేమో, మీరు లిస్ట్ రాసి ఇవ్వండి. నేను మీ మంత్రి ఇన్ఛార్జిని 100% మీకు రేషన్ కార్డ్స్ శాంక్షన్ చేపిస్తా. ఇంకొక విషయం, మనము ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు మన 6 గ్యారంటీలు ఏదైతే అమలు చేస్తున్నామో దీని గురించి మాట్లాడే అవసరం ఉన్నది, ప్రత్యేకంగా మహిళలకు. ఎందుకంటే మనం ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావులా వడ్డీ స్కీము మహిళలకు స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడము, బ్యాంక్ లింకేజ్ ద్వారా సుమారు 23,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ వ్యాప్తంగా మన మహిళలకు ఈ లోన్ లింకేజ్ క్రియేట్ చేసినాము. దాంతోపాటు మహిళలకు వారికి పెట్రోల్ బంక్ పెట్టుకోవాలని ఆ శాంక్షన్స్ కూడా వచ్చినాయి. సంగారెడ్డి కలెక్టరేట్లో కూడా మనము ఒక పెట్రోల్ బంక్ ఇవ్వడం జరిగింది. మన పటంచెరులో కూడా ఇచ్చే అవసరం ఉన్నది. ఇక్కడ ఇచ్చిందా? ఇవ్వలేదు. సరే, వచ్చే మీరు మంచిగా గెలుచుకొని రాని, మీకు కూడా ఒక పెట్రోల్ బంక్ శాంక్షన్ చేపిస్తాను నేను. తర్వాత ఇప్పుడే వారు చాలా మంది చెప్పినారు, సార్ మనకు ఇంద్రేష్ నేను ప్రయత్నం చేసి ఈ కోడ్ వచ్చే ముందే శాంక్షన్ కూడా చేపించడానికే ప్రయత్నం చేస్తాను. అంతేకాదు ఇప్పుడు ఇక్కడ ఇస్నాపూర్లో ఏదైతే 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందో నేను కమిషనర్ గారికి చెప్పినాను, తొందరగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఈ పనులు తొందరగా ప్రారంభమిస్తామని చెప్పి మనము ప్రజలకు ఒక హామీ ఇచ్చినట్టు. ఎందుకంటే నిధులన్నీ శాంక్షన్ అయిపోయినాయి. ఆ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అన్ని మున్సిపాలిటీలో కూడా అన్ని టెండర్స్తో ద్వారా మనము నిధులు కేటాయించేది అవసరం ఉన్నది. ఈ ప్రాసెస్ టైం అయినా కానీ ఇక్కడ ఈ మన వార్డులో ఈ నిధులు శాంక్షన్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడే కొందరు వచ్చి నాకు రిప్రజెంట్ చేసినారు, మొత్తం కాలనీసే మొత్తం నీళ్లు నిండిపోతున్నాయి, ఏదో ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పి వారు రిప్రజెంట్ చేశారు. ఇప్పుడే దాని గురించి కూడా మున్సిపల్ కమిషనర్ గారికి రాసినాను. త్వరలోనే ఆ నిధులు కూడా శాంక్షన్ అయిన ఏదైతే శాంక్షన్ అయిందో దాని పని కూడా తొందరగా ప్రారంభించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మనం అందరం కూడా ఓ బాబు ఉండండి, 5 నిమిషాలు, అరే లంచ్ స్టార్ట్ చేయకండి, 5 మినిట్స్లో ఫినిష్ చేద్దాము, లంచ్ తొందర 1 o'clock అయితాయా, మేమేమో చిన్నారం పోయి చేయాలి, మీరు ఇక్కడనే ఉండి తొందరగా లంచ్ పోతే ఎట్లా? మీరు అందరు కూడా ఇదే ఉంది సమస్య. కాంగ్రెస్ పార్టీలో అవసరం ఉన్నప్పుడు మనం అందరం కూడా కలిసి పనిచేసి, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోష్ రావడం జరిగింది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మనం చూసినాము, ఈ జోష్ బాగుండే. సో ఈ మున్సిపాలిటీలో కూడా మనం గెలుచుకునే అవసరం ఉంది. నేను విచిత్రమైన విషయం ఏంటంటే, మొన్న కేటీఆర్ మాట్లాడుతూ ఒక విషయం చెప్పిండు, అరే కేవలము మొన్న ఎలక్షన్లలో వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి